హలో గైస్ వెల్కమ్ టు యానిమీ రివ్యూ తెలుగు. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12లో బొరుటో అండ్ కవాకి హిడారిని ఫినిష్ చేయడం చూసాం. బట్ హిడారి జూరా కన్నా ఎంత పవర్ఫుల్, అది పవర్స్లో చూసుకోండి, అబిలిటీస్లో చూసుకోండి, ఈవెన్ నాలెడ్జ్లో కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ ఓచుజుకి సింజుస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12లో బొరుటో తన పవర్ఫుల్ అబిలిటీస్లో ఒకటైన రసంగాని విజయ్ యొక్క టెక్నిక్ని యూజ్ చేసి హిడారి మీద అటాక్ చేస్తాడు. బట్ అయినా కూడా హిడారిని డిఫీట్ చేయలేడు. కానీ హిడారి చాలా డ్యామేజ్ని తీసుకుంటాడు. జస్ట్ తన అప్పర్ బాడీ ఒకటే మిగిలి ఉంటుంది. హిడారి తన క్లామాస్ని యూజ్ చేసి ట్రాన్స్పోర్ట్ అయ్యి టెంటల్స్ యొక్క రీజనరేటివ్ అబిలిటీస్ని యూజ్ చేసుకొని హీల్ అవ్వాలని అనుకుంటాడు. అప్పుడే కవాకి సడన్గా అక్కడికి వచ్చి హిడారి బాడీని బ్లాక్ చేసి ఫినిష్ చేస్తాడు. దాని తర్వాత హిడారి బాడీ పీస్గా అయిపోతుంది. అప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్తో ఒక ట్రాన్స్వాల్ బల్బ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ హిడారి బొరుటోని చాలా తక్కువ అంచనా వేశాడు. అందుకే హిడారి లైఫ్ ఇలా ఎండ్ అయిపోవడం జరిగింది. అలాగే లాస్ట్ 3 చాప్టర్ నుంచి చూసుకుంటే హిడారి ఓన్లీ కోడ్ క్లామాస్ని, సాస్కే చిడోరి అబిలిటీని అండ్ టెంటల్స్ రీజనరేటివ్ అబిలిటీస్ని యూజ్ చేసుకొని హీల్ చేసుకోవడం చూసాం అంతే. ఈ 3 అబిలిటీస్ని మాత్రమే లాస్ట్ 3 చాప్టర్లు యూజ్ చేసిండు. నాకు తెలిసి అడిషనల్గా ఏ అబిలిటీస్ని యూజ్ చేయలేడని అనిపిస్తుంది. మీరు చూసుకోండి, కోడ్ బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 5 ఫ్లాష్ బ్యాక్లో సాస్కే బొరుటోకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నప్పుడు కోడ్ బొరుటోని ట్రాక్ చేసి చంపడం కోసం అక్కడికి వస్తాడు. బట్ సాస్కే బొరుటోని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి కోడ్తో ఫైట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో సాస్కేని చంపడం వల్ల సాస్కే క్లోన్ క్రియేట్ అవుతుంది. అతనే హిడారి. అలాగే అతని పవర్స్ గురించి మాట్లాడుకుంటే కోడ్ సాస్కేని చంపడం వల్ల హిడారి క్లోడ్ కామార్క్స్ ని అండ్ హిడారి సాస్కే క్లోన్ కాబట్టి తన పవర్స్ ని కూడా యూజ్ చేయగలడు. అండ్ సమ్హౌ కట్రి యొక్క హెల్ప్ తో హిడారి రీజనరేటివ్ అబిలిటీస్ ని గెయిన్ చేసుకుంటాడు. బట్ హిడారి సాస్కే అబిలిటీస్లో చిడరిని మాత్రమే యూజ్ చేస్తున్నాడు. అండ్ మిగిలిన అబిలిటీస్ని ఎందుకు యూజ్ చేయడం లేదు? ఫస్ట్ ఇది వచ్చి ఒకసారి ఆపోనెంట్స్ అటాక్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటే యూజ్ చేయగలడని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ది వచ్చి ఓత్సుజిగా ఎవల్యూషన్ అవ్వడం. ఇప్పుడు హిడారి జస్ట్ సింజు మాత్రమే. మీరు చూసుకుంటే ఎందుకు హిడారి శారదాని డివోర్ చేసుకోవాలని అనుకుంటాడు? బికాస్ ఓత్సుజిగా ఎవాల్వ్ అవ్వడం కోసం. బట్ దీని గురించి చెప్పే ముందు మీకు ఒక థియరీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకు నరుటో బరుటో యూనివర్స్లో ఓత్సుజికి ఎవరో తెలుసు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఓత్సుజిగా ఎలా మారారు అని నా దగ్గర ఒక థియరీ అయితే ఉంది. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓత్సుజిగిస్ ఒరిజినల్గా సింజూస్కి సిమిలర్గా లేదా సింజూస్ అయి ఉంటారు. దాని తర్వాత టెంటెల్స్ని ఒకరిని ఆహారం చేసి గాట్రీని క్రియేట్ చేసి ఉంటారు. సో కౌంట్లెస్ అంటే లెక్కలేని గాట్రీస్ని ప్లానెట్స్ మీద క్రియేట్ చేసి ట్రీస్, పీపుల్స్, యానిమల్స్, ప్రాణాలతో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాక్రాన్ని అబ్జర్వ్ చేసుకొని అలాగే నాలెడ్జ్, లైఫ్ ఫామ్స్ని డివోర్ చేసుకొని సింజూస్ స్లోగా ఓత్సుజిగిలాగా ఎవాల్వ్ అయి ఉంటారు. ఓత్సుజుకి ఒరిజినల్ గా థౌసండ్స్ ఇయర్స్ నుంచి ఎవాల్వ్ అవుతున్న విషయం మనకు తెలుసు. బట్ ఓత్సుజుకి టెంటెల్స్ ని గాట్రీ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి ఎవాల్వ్ అవుతున్నారు. బట్ దానికి ముందు సింజూస్ ఓత్సుజుకి లాగా ఎవాల్వ్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్ బొరుటో చాప్టర్ 46 లో ఆమ్డో నరుటోకి, సాస్కేకి, షికమారుకి ఓత్సుజుకి ఆరిజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదేంటంటే కాగుయా ఈజీకి వాళ్ళ ప్లానెట్ కి రావడం, కార్మాసిల్ గురించి, అలాగే ఈజీకి చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ ని వేసి కార్మాసిల్ ని యూజ్ చేయకుండా తన మీదే సుకునా ఇకొన్న అబిలిటీని యూజ్ చేసుకొని బాడీ స్ట్రింగ్ చేసి ఈగలాగా చెవిలో నుంచి జిగన్ బాడీలోకి వెళ్ళి జిగన్ బాడీలో ఉన్న చక్రాన్ని అబ్జర్వ్ చేసుకొని సర్వైవ్ అవుతాడు. ఇప్పుడు ఒక జలగని తీసుకోండి, మనిషిని ఖర్చుకొని బ్లడ్ ని తాగుతున్నట్టు జిగన్ బాడీలోని చక్రాన్ని అబ్జర్వ్ చేసుకొని జిగన్ బాడీని తీసుకుంటాడు. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే ఆమ్డో ఓత్సుజుకిని పారాసైట్స్ అని మెన్షన్ చేస్తాడు. పారాసైట్స్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయని అర్థం. అలా అయితే టెంటెల్స్ కూడా పారాసైటే కదా. జలగలాగా ప్లానెట్ మీద ఉన్న చక్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఓత్సుజుకి గాడ్ లాగా ఎవాల్వ్ అవుతారు. అంటే సిబై ఓత్సుజుకి లాగా. ఎగ్జాంపుల్ బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12లో బొరుటో హిడారి మీద అటాక్ చేసినా కానీ హిడారి శారదాని డివోర్ చేసుకోవడానికి చూస్తాడు. ఎందుకు? ఓత్సుజుకిలాగా ఎవాల్వ్ అవ్వడానికి అనుకుంటా. సేమ్ అలా ఫస్ట్ ఎవల్యూషన్ వచ్చి సింజు, సెకండ్ ఎవల్యూషన్ వచ్చి ఓత్సుజుకి అండ్ లాస్ట్ వచ్చి గాట్వుడ్ అంటే ఓత్సుజుకి గాడి ఎవల్యూషన్. ఇది గైస్ నేను అనుకున్న థియరీ. అలాగే మీ ఒపీనియన్ అంటే కామెంట్ లో చెప్పండి. ఇక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12లో హిడారి ఒక ట్రాన్స్వాల్వర్ గా టర్న్ అయిపోతాడు. ఒకసారి ఆ ట్రాన్స్వాల్వర్ ని గమనిస్తే ఒక రెనెగానా అండ్ 9 థ్రోన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 9లో జోరా అండ్ హిడారిని ఇంట్రడ్యూస్ చేయడం చూసాం. ఆ ప్యానల్లో చూసుకుంటే జోరా డ్రెస్ మీద ఈ రెనెగాన్ అండ్ 9 డాట్స్ అనేవి ఉంటాయి. బట్ పక్కనే ఉన్న హిడారి డ్రెస్ మీద చూస్తే ఆ మార్క్స్ అనేవి ఉండవు. బికాస్ హిడారి ఓత్సుజుకి కాదు కాబట్టి. అందుకే శారదాని డివోర్ చేసుకోవాలని అనుకుంటాడు. బట్ ఎందుకు శారదాని డివోర్ చేసుకోవాలని అనుకుంటాడు? డివోర్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ డివోర్ చేసుకొని ఓత్సుజుగా ఎవల్యూషన్ అవ్వచ్చు కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మోగి క్లోన్ ని తీసుకోండి. హోనాహమరుని డివోర్ చేసుకోవాలని అనుకుంటుంది. ముసలి సింజు వచ్చి ఏడాని డివోర్ చేసుకోవాలని అనుకుంటాడు. అండ్ జూరా వచ్చి నరుటోని డివోర్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా వాళ్ళకి తెలిసిన వాళ్ళే. అలాగే వాళ్ళ టార్గెట్స్ ని ఇంటెన్షనల్ గా చూస్ అనేది చేసుకోలేదు. జస్ట్ వాళ్ళ ఇంటిన్స్ చెప్తున్నాయి. అందుకే వాళ్ళని డివోర్ చేసుకోవాలని అనుకుంటారు. అండ్ ఆల్ 4 సింజూస్ లో జూరా ఎవరి క్లోనో మనకు తెలియదు. సంభవ అతను నరుటోకి రిలేటెడ్ అని అనుకుంటా. అందుకోసమే నరుటోని డివోర్ చేసుకోవాలని కొనాహనా విలేజ్ లోకి వస్తాడు. అలాగే జోరా ఈ 3 సింజూస్ కన్నా చాలా డిఫరెంట్.
అలా ఎందుకన్నానంటే ఎగ్జాంపుల్ హిడారిని తీసుకోండి. బొరుటో అండ్ సారథ ఫైట్లో హిడారి సాస్కే ఆల్ అబిలిటీస్ని యూజ్ చేయలేదు. అలాగే క్లోత్స్ వెనుక ట్రాన్సాల్ సింబల్ కూడా లేదు. అండ్ జురా పవర్ని చూసుకుంటే తన పవర్స్తో హిమోవరి టెయిల్ బేస్ని అండ్ బొరుటోని కూడా డిఫీట్ చేశాడు. అందుకే జురా చాలా పవర్ఫుల్. బొరుటో టు బ్లూ అటాక్ చాప్టర్ 2లో జురాకి ఈ ట్రాన్సాల్ బల్బ్ గురించి ఎలా తెలుసు? ఈ ట్రాన్సాల్ బల్బ్ని తినే ఓచుసుగాగా ఎవల్యూషన్ అయి ఉంటాడని నేను చెప్పడం లేదు, కానీ అలా చేయడం వల్ల ఓచుసుకి ఎవల్యూషన్కి దగ్గరలో ఉన్నాడని అనిపిస్తుంది. లేదా చాలా మంది మనుషులని డివోర్ చేసుకొని ఉండొచ్చు. అందుకే జూరా హిడారి కన్నా చాలా పవర్ఫుల్. ఏదర్ అబిలిటీస్లో కావచ్చు, నాలెడ్జ్లో కావచ్చు అండ్ పవర్స్లో కావచ్చు. అందుకే జూరా అన్ని సింజూస్ కన్నా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ చాప్టర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమీ కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.